హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి లైవ్లో మనం లైవ్ చేస్తాం కదా, లైవ్లో ఫోటో ఎలా సెట్ చేయాలి సిస్టర్ అని ఒక బ్రదర్ లైవ్లో నన్ను అడిగారు. ఆ బ్రదర్ కోసం వీడియో తీస్తున్నాను, మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి అలా చేశాను. చాలామంది నేను అడిగితే ఇలా సెట్ చేయి అన్నారు. ట్రై చేసి నాకైతే అస్సలు అలా చేయటం అనేది రాలేదు. అలాంటప్పుడు నేనేం చేశానంటే లైవ్ యూట్యూబ్ యాప్ అనేది డిలీట్ చేసేసాను. డిలీట్ చేసి ఎలా డౌన్లోడ్ చేశానంటే చూపిస్తాను చూడండి. డిలీట్ చేసి ఆప్షన్ అనేది మళ్ళీ డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత మన ఛానల్ అనేది ఓపెన్ అవుతుంది కదా. మన ఛానల్ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ సింబల్ వచ్చినాక లైవ్ ఉంది, షార్ట్ ఉంది, పోస్ట్ ఉంది కదా. మనం లైవ్ చేయాలంటే కన్నా లైవ్ షార్ట్ని లైవ్ అనేది ఆన్ చేసుకోవాలి. లైవ్ ఆన్ చేసుకొని మనకి ఇష్టమైతే తంబేల్ ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు. నేను తంబేల్స్ ఏమి ఇవ్వలేదు. చూడండి, ఇలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకేనా, ఇలా ఆప్షన్ ఉన్న తర్వాత మనం అనేది చేద్దాం. తర్వాత పిల్లల కోసమా పెద్దల కోసం అని లైవ్ ఉంటుంది. పిల్లల కోసము కాదు కాబట్టి, మన పెద్దల కోసం కాబట్టి లైవ్ చేసేది పెద్దల కోసం అని టైప్ చేయండి. ఓకేనా, పిన్ చేయండి. దాని తర్వాత అనేది మళ్ళీ ట్రై చేయండి. ఒక నెక్స్ట్ ప్రాసెస్లోకి మళ్ళీ పెడదాం. లైవ్ చూపించండి అంటున్నాడు కదా, లైవ్ అనేది చూపించేస్తున్నాము. చూడండి ఎలా అని అవుతుందో, 1 2 3 పడుతుంది కదా. పడిన తర్వాత లైవ్ ఆప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. చూడండి, ఇలా ఆప్షన్ రానట్టయితే మొత్తానికే యూట్యూబ్ యాప్ అనేది డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి ఇలా ట్రై చేయండి, కంపల్సరీగా వస్తుంది. నేనైతే ఇలానే చేశాను, అందుకని మీకని ఇలా చెప్తున్నాను. ఇలా ఒత్తితే కనుక ఫొటోస్ అనేది ఇలా చూపిస్తుంది మనకు బ్లాక్లో. లేదంటే కనుక మనకు ఉంటుంది కదా ఇంకోటి గ్రీన్ అనేది, అది చూపిస్తుంది. అలా అక్కడ ఉండే టచ్ చేస్తే కనుక ఫొటోస్ అనేది ఓపెన్ అవుతాయి. చూడండి, అలా వచ్చేసిన తర్వాత మనకు ఏ ఫోటో సెట్ చేయాలా అన్నది ఆ ఫోటో సెట్ చేయొచ్చు. ఓకేనా, చూపిస్తాను చూడండి. నేనైతే టచ్ చేస్తున్నాను. ఓకేనా, ఇవన్నీ అలా ఉంటాయి కదా, మైక్ ఉంటుంది, బ్యాక్ కెమెరా, ఫ్రంట్ కెమెరా అన్నీ ఉంటుంది. ఇలా చూడండి, ఫొటోస్ అనేది మనకి ఏం కావాలన్నది అలా సెట్ చేయొచ్చు మనము. ఓకేనా, చూడండి నేను సెట్ చేస్తాను ఎలా వస్తుంది అనేది. మనకి ఏది కావాలంటే అది పెట్టేసి పూర్తయింది అని చెప్పి వచ్చేస్తే ఆటోమేటిక్గా మనకు అనేది పడిపోతుంది. మన లైక్స్ కామెంట్స్ అనేది అదేసీగా వస్తుంది. ఓకేనా, చూడండి ఎలా సెట్ చేశాను. ఓకేనా, ఎలా ఉందనేది వీడియో చూడండి. అలానే వచ్చి మన కామెంట్స్ అన్నీ కనపడాలి. కొద్దిగా కామెంట్స్ కనబడుతున్నాయి, మన కామెంట్ ఎవరు చేయలేదు అనుకుంటున్నారు చాలామంది. ఈ ఆప్షన్ అయితే ప్రతి ఒక్కరు ఇలా అన్ని చేసుకొని అన్ని కామెంట్స్ కనపడాలని. ఓకేనా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. సో వీళ్ళు లైవ్ అనేది అయిపోయింది కాబట్టి లైవ్ ఆప్షన్ ఇలా క్లిక్ చేయండి, అయిపోతుంది. ఓకేనా, మీకు ఎలా అనిపించింది వీడియో అన్నది కామెంట్ చేయండి. ఓకేనా, చూడండి ఎలా ఉందన్నది. ఓకేనా, అందరికీ బాయ్. చూడండి, ఇక్కడ వచ్చి మనకు విషయం ఎంతమంది చూశారు, ఎన్ని లైక్స్ వచ్చాయి, ఎంత వాచ్ అవర్స్ వచ్చింది, సబ్స్క్రైబ్ ఎంత చేసుకున్నారు అనేది మొత్తం ఆప్షన్ అనేది, ఎన్ని చాట్లు చేశారు, ఎన్ని లైకులు వచ్చాయి మొత్తం అనేది ఇక్కడ ఆప్షన్ అనేది తెలిసిపోతుంది. చాలామందికి తెలియటం లేదంటున్నారు. ఓకేనా, ఇక్కడ ఇలా ఉంటుంది. నేనైతే అప్పుడే ఆన్ చేసి అప్పుడే డిలీట్ తీసేసాను కాబట్టి నాకు ఎవరు రాలేదు. పూర్తి చేయబడిందంటే మనకు పోయి మన మొబైల్లో వెళ్ళిపోతుంది. ఓకేనా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. అందరికీ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాయ్ బాయ్.